సమస్త ప్రాణకోటికి అన్నపానీయాలను సమకూర్చే పరమేశ్వరుడికి ఒకానొకప్పుడు ఒక రాజ్యంలో అత్యంత సుందరమైన ఆలయాన్ని నిర్మించాడు ఒక మహారాజు. ఆయన పూర్వజన్మ సుకృతమో ఆ ఆలయ శంకుస్థాపన ముహూర్త బలమో గాని పరమశివుడు పార్వతీ స్వయంగా వచ్చి విగ్రహ ప్రతిష్టాపనకు బ్రహ్మత్వం వహించాడు. ఆనాటి నుండి శివపార్వతులిద్దరూ ప్రతి మాస శివరాత్రికి ఆలయానికి వచ్చి రాత్రంతా జాగారం చేసి పోతుండేవారు. భక్తులకు ఆలయం కొంగుబంగారమైంది. వరాల జల్లులు కురిపించే పుణ్యక్షేత్రమై వర్ధిల్లసాగింది. ఒక మహాశివరాత్రి నాడు పార్వతీ సమేతుడై పరమేశ్వరుడు ఆ ఆలయానికి విచ్చేశాడు. ఆ సమయంలో కన్నులు బరువెక్కి కంటి మీదకు నిద్ర ముంచుకొస్తున్న పార్వతీ, నాథ, కన్నులు బరువును ఆపుకోలేకపోతున్నాను. ఈ నిద్ర రూపం కావడానికి కాలక్షేపం కావాలి. ఆ కథలు మునుపెన్నడూ ఎవరు విననివి తెలియనివి అయి ఉండాలి. చెప్పే మీకు వినే నాకు తప్ప ఎప్పటికీ ఎవరికి తెలుసుండరాదు అంటూ కోరింది. పరమశివుడు తన అర్ధనారీశ్వరి కోరికను అంగీకరిస్తూ, దేవి, నీవు కోరినట్లే అటువంటి కథనే చెబుతాను. కానీ కథ చివరన ఒక ప్రశ్న అడుగుతాను, నీవు సమాధానం చెప్పాలి, సరేనా అన్నాడు. పార్వతీదేవి సరేనంటూ తలూపింది. ఆ దేవాలయానికి విష్ణు శర్మ అనే బ్రాహ్మణుడు పూజాధికారులను నిర్వహిస్తున్నాడు. ఆనాడు శివరాత్రి పర్వదినం కావడం, భక్తుల తాకిడికి ఎక్కువగా ఉండడం వల్ల అతడికి ఆలస్యమైంది. గర్భగుడి తలుపులు మూసి బయట చిందరవందరగా ఉన్న ఆలయ గదులని శుభ్రం చేస్తుండగా పార్వతీ పరమేశ్వరుల సంభాషణను అతను చెవిన పడింది. ఆహా, ఏమి నా భాగ్యం! శివపార్వతులను కనులారా చూసి తరించే అవకాశం దొరికింది కదా అనుకొని గర్భగుడి తలుపులకు ఉన్న రంధ్రాలలో నుండి పార్వతీ పరమేశ్వరులను దర్శించుకొని ఆ తర్వాత శివుడు పార్వతికి చెప్పే కథలన్నీ విన్నాడు. ఇంటికి పోయి భార్యకు ఈ విషయం చెప్పాడు. ఆమె నమ్మలేదు. నీవు చెప్పేది అబద్ధం అంది. ఆమెను నమ్మించేందుకు పార్వతికి శివుడు చెప్పిన కథలు ప్రశ్న సమాధానాలతో చెప్పేశాడు. ఆడవారి నోట్లో రహస్యం ఆవగింజంతైనా దాగదు కదా. ఆ బ్రాహ్మణుడి భార్య చుట్టుపక్కల అమ్మలక్కలందరికీ ఆ కథలను ప్రశ్న సమాధానాలతో సహా చెప్పేసింది. ఈ కథలు ఆ నోట ఈ నోట లోకమంతా ప్రాకాయి. త్రిలోక సంచారి అయిన నారదుడికి ఈ కథలు సంగతి తెలిసింది. లోక సంచారి కలహ భోజప్రియుడు కదా, ఇంకేముంది. ఈ విషయం తిన్నగా పోయి పార్వతికి చెప్పాడు. నేను నా భర్తను లోకంలో ఇంతకు ముందెన్నడూ లేనివి, ఎవరు విననివి, ఎవరికి ఎప్పటికీ తెలియని కథలు చెప్పుకోమని కోరాను. తీరా ఆ కథలు భూలోక వాసులందరికీ తెలిసాయి. అంటే నా పతి చెప్పిన కథలన్నీ ఇంతకు ముందు ప్రచారంలో ఉన్నవేనా అనుకున్నది. పరమేశ్వరునిపై అలిగి నిలదీసింది. గతుక్కుమన్నాడు శంకరుడు. జరిగింది తెలుసుకోవడానికి తన దివ్యదృష్టిని సారించాడు. బ్రాహ్మణుడి ఉదంతం శివుడి దృష్టి పతంలోకి వచ్చింది. జరిగింది పార్వతికి వివరించి బ్రాహ్మణుడిని బేతాళుడిగా చెట్టును ఆశ్రయించుకొని
చెట్టును ఆశ్రయించుకు బ్రతుకుమని శపించాడు. తను చేసిన తప్పును తెలుసుకొని శివుడిని బ్రాహ్మణుడు శరణు కోరాడు. భూలాశంకరుడు అతడిపై జాలిపడి 30,000 సంవత్సరాలు అలాగే పడి ఉండు, నిన్ను వశం చేసుకోవడానికి విక్రమార్కుడనే రాజును ఒక మాంత్రికుడు వినియోగించుకుంటాడు. అప్పుడు అతడికి ఈ కథలు చెప్పి సమాధానం చెప్పమాను. అతడు చివరి కథ. ఆ తర్వాత అతడికి మాంత్రికుడి పన్నాగం చెప్పు. నీవు రాజు వశం అయ్యి అతడు జీవించినంత కాలం అతడికి సేవ చేసి అతడు సశరీరంతో స్వర్గానికి వచ్చినప్పుడు నీవు కూడా శాప విముక్తి పొంది స్వర్గాన్ని చేరుకో అంటూ శాప విమోచనాన్ని మార్గం ఉపదేశించి అంతరార్థనమయ్యాడు. ఆ బ్రాహ్మణుడు బేతాళుడై ఆనాటి నుండి శివుని ఆజ్ఞ మేరకు చెట్టును ఆశ్రయించుకొని విక్రమార్కుని రాక కోసం ఎదురు చూస్తూ కాలం గడపసాగాడు. ఉజ్జయిని నగరాన్ని బట్టి సాయంతో విక్రమార్కుడు జనరంజకంగా పాలిస్తున్నాడు. ధర్మదేవత 4 పాదాలు నడుస్తుంది. 6 ఋతువులు గతి తప్పక వచ్చిపోతున్నాయి. పంట పొలాలు కలకలలాడుతున్నాయి. ప్రజల మధ్య ప్రేమాభిమానాలు సుఖశాంతులు వెల్లువరిస్తున్నాయి. సకల కళలు విద్యలు ఆదరణ పొందుతున్నాయి. అటువంటి సమయంలో విక్రమార్కుడు ఒకనాడు కొలువుదీరి ఉండగా ఒక సాధువు సభలోకి ప్రవేశించాడు. కాషాయ ధారణ, నుదుటిన విభూతి రేఖలు, భుజానికి ఒక జోలె, కాళ్ళకు పాదుకలు, సర్వసపరితంగా తాగి అయినా ఆ సాధువు ముఖం ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆ సాధువు వచ్చి రావడంతోనే విక్రమార్కుడికి నమస్కరించాడు. విక్రమార్కుడు ఆ సాధువును సముచితం వృత్తిలో గౌరవించి ఆయనకు పళ్ళు ఫలాలను ధన కనకాది వస్తువులను సమర్పించాడు. ఆ సాధువు వాటిని స్వీకరించకుండా చిరునవ్వుతో తిరస్కరిస్తూ మౌనంగా విక్రమార్కుడికి ఒక దానిమ్మ పండును సమర్పించుకొని వెళ్ళిపోయాడు. విక్రమార్కుడు ఆ సాధువు ప్రవర్తన వింతగా తోచింది. తపస్సు శక్తి సంపన్నుడైన ఆ సాధువు తను ఇచ్చినవి స్వీకరించకుండా మౌనంగా చిరునవ్వు నవ్వి దానిమ్మ పండు ఇచ్చిపోవడంలో ఏదో అంతరాత్యం ఉండి ఉంటుందని, అది ఆయనకై ఆయన చెప్పే వరకు వేచి చూడాలని అనుకున్నాడు. ఎందుకైనా మంచిదని ఆ సాధువు ఇచ్చిన దానిమ్మను భద్రపరచమని సేవకులకు ఆదేశించాడు. అలా కొంతకాలం గడిచింది. ప్రతిరోజు సాధువు విక్రమార్కుడు దర్శించుకొని క్రమం తప్పకుండా దానిమ్మ పండును ఇచ్చి వెళుతున్నాడు. ఒకనాడు సేవకుడు తీసుకువెడుతున్న దానిమ్మ పండు చేజారి కింద పడి విచ్చుకొని అందులో నుండి దానిమ్మ గింజలకు బదులు రత్నాలు నేల మీద జారాయి. ఆ సేవకుడు ఆశ్చర్య భయాలకు లోనయ్యాడు. ఆ వింత ఆ సేవకుడు విక్రమార్కుడికి వివరించాడు. విక్రమార్కుడు ఆశ్చర్యపోయి మిగిలిన పండ్లు అన్నింటినీ ఒలిపించగా వాటన్నింటిలోనూ రత్నాలే ఉన్నాయి. మర్నాడు సాధువు యథాప్రకారం విక్రమార్కుడిని దర్శించుకొని పండును అందివబోయాడు. అప్పుడు విక్రమార్కుడు, మహాత్మా క్షమించండి, మీరు తపశక్తి సంపన్నులు, మీరు నా నుండి ఏదో ఆశిస్తున్నారని తొలినాడు నేను సమర్పించిన
కానుకలను మీరు తిరస్కరించనాడే అనుకున్నాను. మహాత్మా, నేను రాజును ఇవ్వడమే గాని తీసుకోవడం మా జాతి లక్షణం కాదు. అయినా ఇంతకాలం మీరిచ్చిన ఫలాలను మీరు చిన్నబుచ్చుకోకూడదనే పుచ్చుకున్నాను. మీరిచ్చినవి సాధారణమైన దానిమ్మలు కాదు, వాటిలో గింజలు బదులు రత్నాలు ఉన్నాయి. అంత మాత్రమైన ఫలాలను మీ నుండి పుచ్చుకోవడం నాకు చిన్నతనమే కాదు, ఉచితంగా ఇతరుల నుండి ఏది ముట్టరాదన్న నా నియమానికి విరుద్ధం. మరోసారి క్షమించండి. మీరు నా నుండి ఆశిస్తున్నది ఏమిటి? నాకు సెలవివ్వండి. ఆఖరికి నా ప్రాణాలైనా ఎంతో ఆనందంగా మీకు సమర్పించుకుంటాను అంటూ విక్రమార్కుడు ఆ సాధువును అడిగాడు. ఆ సాధువు చిరునవ్వుతో, రాజా, నీ సందేహం నిజమైనదే. నేను నీ నుండి సాయం కోరే నీకు ఆ రత్నాల దానిమ్మలను సమర్పించాను. కానీ అందులో నా స్వార్థం లేదు, లోక కళ్యాణం కోసమే. మహాత్మా, కాస్తంత వివరంగా చెప్పండి. రాజా, నేను లోక కళ్యాణం కోసం ఒక యజ్ఞం తలపెట్టాను. దానికి నీ సాయం కావాలి. రాజుకు ఏది సమర్పించుకోకుండా సాయం కోరరాదు. అందుకే నీకు ఆ ఫలాలు సమర్పించాను. నీకు ఇష్టమైతే ఒక ప్రశ్నలతో కాలం వ్యర్థం చేయకుండా తక్షణం నా వెంటరా. అలాగే మహాత్మా అంటూ విక్రమార్కుడు రాజభారం బట్టికి అప్పగించి అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళాడు. విక్రమార్కుడిని సరాసరి అడవికి మధ్యలో ఉన్న దేవి ఆలయంకు తీసుకువెళ్ళి, రాజా, ఇక్కడికి ఉత్తరంగా ఉన్న మర్రిచెట్టు కొమ్మకు ఒక శవం వేలాడుతూ ఉంటుంది. అది బేతాళుడి శవం. దాన్ని తీసుకొచ్చి నీవు నాకు అప్పగించాలి. ఆ బేతాళుడు మహా జిత్తులమారి. నీవు అతడిని భుజానికి ఎత్తుకున్న క్షణం నుండి ఇక్కడకు వచ్చే వరకు మౌనరథం పాటించాలి. నీకు మౌనభంగం కలిగితే బేతాళుడు తిరిగి చెట్టుని ఆశ్రయిస్తాడు. 3వ జాము గడిచే వేళకు నా పూజ పూర్తవుతుంది. ఆ సమయానికి నీవు ఆ బేతాళుడితో ఇక్కడకు చేరుకోవాలి అంటూ విక్రమార్కుడికి చెప్పాడు. విక్రమార్కుడు దేవికి నమస్కరించి బేతాళుడి శవమున్న చెట్టు వైపు వెళ్ళాడు. కొంతసేపటికి చెట్టును చేరిన విక్రమార్కుడు బేతాళుడిని భుజానికి ముందుకు సాగగా అతడికి మౌనభంగం కలిగించడానికి బేతాళుడు, రాజా, ప్రయాణంలో అలసట లేకుండా నీకొక కథను చెబుతాను, విను. కథ పూర్తి అయినాక నిన్నొక ప్రశ్నను అడుగుతాను. ఆ ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పకుండా నీ మౌనరథాన్ని కొనసాగించావా నీ తల 1000 వక్కలవుతుంది అంటూ శాపం ఇచ్చి కథను ప్రారంభించాడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టుపై నుండి బేతాళుడిని దించి భుజం మీద వేసుకొని ఏకాగ్రతతో నడవసాగాడు. రాజా, నీవు ధైర్యవంతుడివి, సమర్థుడివి. నీ వంటి వాడివి మునుపెన్నడూ చూడలేదు. నీకు తప్పక విజయం లభిస్తుంది. ప్రయాణంలో శ్రమ తెలియక ఉండడానికి ఒక కథ చెప్తాను, విను. పూర్వం కావేరీ నదీ తీరంలో ఒక బ్రాహ్మణ అగ్రహారం ఉండేది. అందులో రామశర్మ అనే ఒక కుటుంబీకుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడికి హేమలత అనే పుత్రిక ఉన్నది. హేమలత రూపవతి, గుణవతి, నిండు యవనవతి. ఒకనాడు రామశర్మ దగ్గరకు 3 యువకులు ఒకరి తర్వాత ఒకరు వచ్చి హేమలతను తమకిచ్చి వివాహం చేయమని
కోరారు. రామశర్మ కాస్తంత ఆలోచించి యువకులు ముగ్గురికి ఇవ్వను అని చెప్పి పంపేశాడు. ఆ యువకులు మాత్రం ఏ క్షణానైనా రామశర్మ మనసు మార్చుకోవచ్చని భావించి అతడి ఇంటి దగ్గరే చకోర పక్షుల వలె సంచరించసాగారు. కొద్ది మాసాలు గడిచాయి. ఒకనాడు హేమలత హఠాత్తుగా మరణించింది. ఆమె కుటుంబంతో పాటు ఆ ముగ్గురు యువకులు కూడా ఎంతగానో తల్లడిల్లిపోయారు. శ్మశానంలో హేమలత మృత కళేబరానికి అగ్ని సంస్కారం చేశాడు. ముగ్గురు యువకుల్లో మొదటివాడు తన నెచ్చలి వియోగం భరించలేక అదే పనిగా దుఃఖిస్తూ ఆమె ఆత్మ పుణ్యలోకాలు చేరాలని ప్రార్థించడానికి తీర్థయాత్రలకు బయలుదేరాడు. రెండవ వాడు ఆమె అస్థికలు మూట కట్టుకొని కాశీ, ప్రయాగ ఇత్యాది పుణ్యక్షేత్రాల్లోని నదులలో కలపడానికి బయలుదేరి వెళ్ళాడు. మూడవ వాడు మాత్రం గుండెలు పగిలేలా ఆమె చేతిని కావలించుకొని రోదిస్తూ ఉండిపోయాడు. రోజులు భారంగా గడుస్తున్నాయి. తీర్థయాత్రలకు పోయినవాడు కొన్నాళ్లకు మధ్యాహ్నం వేళ ఓ గ్రామాన్ని చేరాడు. నిద్రాహారాలు సమయపాలన లేకపోవడం వల్ల వాడి దేహం శుష్కించిపోయి ఉంది. ఆ గ్రామంలో ఓ ఇంటి ముంగిట సేద తీరుతుండగా ఆ ఇంటి ఇల్లాలు అతన్ని భోజనానికి రమ్మని పిలిచింది. కాళ్ళు చేతులు శుభ్రపరచుకొని మఠం వేసుకొని కూర్చున్నాడు. ఆ ఇల్లాలు అరిటాకు వేసి ఆహార పదార్థాలన్నీ వడ్డిస్తుండగా 3 ఏళ్ల వయసున్న ఆమె పుత్రుడు కాళ్లకు చేతులకు అడ్డం పడుతూ ఆమెను చికాకు పరచసాగాడు. ఆ ఇల్లాలు అతడిని మందలిస్తూ 2 చేతులా ఎత్తి పట్టి మండుతున్న పొయ్యిలోకి విసిరి పారేసింది. క్షణాల్లో అగ్నిదేవుడు ఆ బాలుడి శరీరాన్ని అవయవాలు లేకుండా స్వాహ చేశాడు. ఆ దృశ్యం చూస్తూనే కడుపులో తిప్పినట్లు అయి ఆ ఇల్లాలిని చీదరించుకుంటూ, ఛీ పాపాత్మురాల, అడగకుండానే ఆతిథ్యం ఇస్తుంటే నువ్వు మహా ఉత్తమురాలివని, కన్నతల్లి వంటి దానివని అనుకున్నాను. కానీ కడుపున పుట్టిన బిడ్డనే చేజేతులారా అగ్నితికి ఆహుతి చేస్తావా? నీ వంటి దాని నుండి నీరైనా ముట్టరాదు. అటువంటిది నేను ఈ పదార్థములు తినటము అంటూ ఆ యువకుడు ఆ ఇల్లాలుపై మండిపడ్డాడు. ఆ ఇల్లాలు ఏమాత్రం నొచ్చుకోకుండా, నాయన ఆవేశపడకు, నే చేసింది కొత్తవారు ఎవరు చూసినా అలాగే అనుకుంటారు. నువ్వు ఎంగిలిపడు. నా బిడ్డ నిప్పుల్లోంచి క్షేమంగా నడిచి రావడం నీకు చూపిస్తాను. నా బిడ్డ నిప్పుల్లోంచి క్షేమంగా నడిచి రావడం నీకు చూపిస్తాను అంటూ ఎంతో శాంతంగా చెప్పిందామె. ఆమె చెప్పినట్లే ఎంగిలిపడ్డాడు ఆ యువకుడు. ఆ తర్వాత ఆమె మృత సంజీవిని మంత్రం చదవగానే అగ్నికి ఆహుతి అయిన ఆమె పుత్రుడు క్షేమంగా బ్రతికి బయటకు రావడం చూసి ఆశ్చర్యపోయి ఆ మంత్రం తనకి ఉపదేశించమని ప్రార్థించాడు. ఆ యువకుడికి ఆ మంత్రం ఉపదేశిస్తూ, నాయన, నువ్వు ఎవరిని బ్రతికించాలన్నా వారి చితాభస్మం ఉండాలి అంటూ మంత్రం ప్రయోగం వివరించింది. ఆ మంత్రం తెలుసుకున్న ఆ యువకుడు వెంటనే
హేమలత చితాభస్మం దగ్గరకు బయలుదేరాడు. అతడు అక్కడకు చేరుకునేసరికి అస్థికలు తీసుకుపోయిన రెండవ యువకుడు వచ్చాడు. మూడవ యువకుడు చితాభస్మాన్ని అంటిపెట్టుకునే ఉన్నాడు. మృత సంజీవిని మంత్ర బలం చేత హేమలతను మొదటి యువకుడు తిరిగి బ్రతికించాడు. బ్రతికిన హేమలత ఆ ముగ్గురిని మీరెవరు అని ప్రశ్నించగా ఆ ముగ్గురు హేమలతకు తన కథ చెప్పారు. రాజా, విన్నావుగా, ఈ కథ ఇప్పుడు హేమలత తప్పనిసరిగా ఆ ముగ్గురి యువకులలో ఒకరిని పెండ్లాడాలి కదా. మరి ఆ ముగ్గురిలో ఆమె వివాహమాడుటకు తగిన వరుడు ఎవరు? బేతాళ మొదటి యువకుడు ప్రాణదానం చేశాడు. అతడు తండ్రితో సమానమవుతాడు. రెండవ వాడు అస్థికలను తీసుకుపోయాడు. అతడు పుత్రుడితో సమానమవుతాడు. మూడవ వాడు ఆమె చితాభస్మాన్నే ఆశ్రయంగా చేసుకొని ఆమెనే తలుచుకుంటూ గడిపాడు కనుక అతడే ఆమెకు తగిన వరుడు.